అందరికీ నమస్కారం. మేము ఒక నిరుపేద మత్స్యకార కుటుంబం. మాది వేటకి వెళ్ళకపోతే మా జీవనం గడవదు. ఆదివారం 7 వేటకెళ్లారు మా తోటి మత్స్యకారులు. అందులోని మా మావయ్య గనగల్ల శక్తి అనే వ్యక్తి సముద్రం కెరటాల్లో మధ్యలోని బోట్ అనేది బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోవడంతో బోట్ కింద ఉండిపోయి చనిపోయాడు. ఇప్పటి వరకు ఆచూకీ తెలియలేదు. ఇప్పటికి కరెక్ట్ గా 3 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు ఏ అధికారులు ఉన్న ఏ నాయకుడు ఇప్పటి వరకు అట్లీస్ట్ ఆ ఫ్యామిలీకి కూడా ధైర్యం చెప్పడానికి కూడా రాలేదు. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా. సో ఆ ఎమ్మెల్యే ఎవరంటే సుందరపు విజయ్ కుమార్ గారు. సార్, మీరు ఈ వీడియో ఖచ్చితంగా మీ వరకు వస్తుంది, చూసి మీరు స్పందించాలి. మా కుటుంబాలకు ఏం జరిగినా సరే మీరు రావాలి ఖచ్చితంగా. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాది పూడిమడక విలేజ్, అనకాపల్లి డిస్టిక్, అచ్యుతాపురం మండలం. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఆ కుటుంబానికి ఎంతో కొంత మీకు తోచినంత సాయం చేసి బాడీ ఎత్తికిస్తే చాలు. అంత్యక్రియలు చేసుకోవడానికి బాడీ అయినా ఉండాలి కదా సార్. మీరు దయచేసి అర్థం చేసుకుని ఈ పూడిమడక మా విలేజ్కి వచ్చి వాళ్ళు బాడీ ఎత్తికిస్తే చాలు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పటికి 3 రోజులైంది. వాళ్ళ ఏడుపులు అలాగే ఉన్నాయి సార్. ఇంకా ఎవరు రాలేదు, ఏ నాయకుడు రాలేదు. అట్లీస్ట్ దగ్గరలో ఉన్న మా ప్రెసిడెంట్, లోకల్లో ఉన్న వాళ్ళు కూడా రావాలి కదా. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అంటే మత్స్యకారుల గురించి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు మా గురించి? మా జీవితాలు కాదా? బాడీ ఎత్తికే క్రమంలో సాయం చేయమని అడుగుతున్నాం. ఇప్పటికి 3 రోజులు అయిందంటే మేము మా తోటి మత్స్యకారుడు చనిపోయాడని 20 బోట్లు వేట ఆపేసాం. 3 రోజుల నుండి వేట ఆపేసాం ఆ బాడీ ఎత్తకడం కోసం. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు కాబట్టి మా వంతు మేము సాయం చేస్తున్నాం. ఫ్రెండ్స్, విన్నారు కదా మా బాధ అనేది ఎలా ఉందో. ఇప్పటి వరకు ఏ నాయకులు కూడా రాలేదు. సో ప్లీజ్ ఈ వీడియోని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దగ్గరికి వెళ్ళేటట్టు షేర్ చేయండి.